ఒరే మీరు తీసుకున్న ఒక్క డిసిషన్ వల్ల కనీసం 50 నుంచి 60 కోట్ల నష్టం రా. 50 కోట్ల నష్టం రా. ప్రొడ్యూసర్స్ బానే ఉంటారు. వాళ్ళ బడ్జెట్ 120 క్రోర్స్ అయితే 130 క్రోర్స్ మూవీని అమ్మేసారు థియేట్రికల్ గా. ఇది కాకుండా నాన్ థియేట్రికల్ గా సాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, ఇన్ని విధాలుగా వాళ్ళకి ఆల్రెడీ అందరికి టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేసినాయి. ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్ సేఫెస్ట్ హ్యాండ్స్. ఇక్కడ అల్టిమేట్ గా స్ట్రగుల్ అవుతుంది ఎవరు? డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిక్యూటర్లు, వీళ్ళు కదా స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళందరి బొక్కలు ఎవరు పూడుస్తారు నాకు అర్థం కాదు. అన్ని మూసుకొని ముందు అనౌన్స్ చేసిన మార్చ్ 26 డేట్ కి వచ్చి ఉంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదా? దురంధర్ 2 హైప్ తట్టుకోలేక టాక్సిక్ వెనకకి వెళ్ళిపోయింది. టెక్అవుట్ పోస్ట్ పోన్ అయిపోయింది. మీరు ఎందుకు ప్రీపోన్ చేసుకుంటున్నారా నాకు అర్థమైతలేదు. హ్యాపీగా ముందే అనౌన్స్ చేసుకున్న 26 డేట్ కి వచ్చుంటే ఇంత పెయింట్ అయ్యేదా? మీకు ప్రీమియర్ షోస్ పడేవి, మీకు బెనిఫిట్ షోస్ పడేవి, మీకు మంచి పాజిటివ్ టాక్ వచ్చేది. అంటే ఆబ్వియస్లీ ఒక గ్రేటెస్ట్ మూవీ పక్కన ఒక బిలో యావరేజ్ మూవీ పెడితే అవుట్ డిజాస్టర్ టాక్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఎలాంటి కాంపిటీషన్ లేకుండా వచ్చుంటే ఆ డిజాస్టర్ టాక్ కాస్త కనీసం అట్లీస్ట్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ టాక్ వచ్చేది పక్క. ఒక రొట్టింగ్ కమర్షియల్ మూవీ తీసిన చెప్పి పవన్ కళ్యాణ్ ఫేమ్ పోయింది. ఫ్యాన్స్ తలెత్తుకోలేకపోతారు ఈ యొక్క పిచ్చి డెసిషన్ వల్ల. డిస్ట్రిబ్యూటర్లు ఇంకొక కమర్షియల్ రొట్టింగ్ మూవీ కొనాలంటే భయపడతారు, వణుకుతాయాలకి. ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఇంతమంది ఇంపాక్ట్ అవుతారు. అపార్ట్ ఫ్రమ్ ఆడియన్స్ వాళ్ళు ఎట్లా థియేటర్ చచ్చిపోయారు చూసిన వాళ్ళు. ఒక బేర్ మినిమం హైప్ ఉన్న మూవీకి 130 క్రోర్స్ బిజినెస్ ఎవడన్నా చేస్తాడు అసలు? ఆశ, అత్యాశ, మామూలు అత్యాశ కాదు. ఈ పెంట మొత్తంలో ఎవరైనా తప్పు ఉందా అంటే 100% మైత్రి మూవీ మేకర్స్ తప్పే. వాళ్ళు తీసుకున్న ఒక పిచ్చి డెసిషన్ వల్ల, ఒక బుర్రలైన డెసిషన్ వల్ల ఇప్పుడు అందరూ సఫర్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ పీకే ఫ్యాన్స్. మూవీ అఫీషియల్ గా ఫస్ట్ రోజు ఒక 50-55 కోట్లు కలెక్ట్ చేస్తే సెకండ్ డే 12 క్రోర్స్ వచ్చింది, థర్డ్ డే 12 క్రోర్స్ వచ్చింది, ఫోర్త్ డే ఇంకా 7 కోట్లు అర్థమైతే మండే నుంచి కలెక్షన్స్ వస్తాయా? ఒక మూవీ 3 నుంచి 4 రోజులు చచ్చిపోతే ఇంకా మూవీ తీసి యూజ్ ఏముందిరా నాకు అర్థమైతే లేదు. ఎట్లాగో మంచి మూవీ తీయలేదు, అట్లీస్ట్ మంచి రిలీజ్ అని పెట్టుకుంటే అయిపోతుండే కదా. ఇంత పెద్ద మూవీతో కాంపిటీషన్ ఎందుకు వచ్చేది? ఇవన్నీ కాదన్నట్టు మళ్ళీ దీనికి సెలబ్రేషన్, సక్సెస్ సెలబ్రేషన్స్ అంటే మూవీ టాక్ బాగుందంట, సెకండ్ హాఫ్ సూపర్ ఉందంట, మళ్ళీ ఇంకా భజన భజన ఏదో పెద్ద గొప్ప సినిమా తీసినట్టు. ఒక రీజనల్ మూవీ 50 కోట్ల నష్టం అంటే ఒక పాన్ ఇండియా మూవీ 100 కోట్ల నష్టంతో సమానం. రీజనల్ మూవీస్ వైజ్ గా దిస్ ఇస్ గోయింగ్ టు బి టాప్ 3 బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఎవర్. మిమ్మల్ని నమ్మి, మీ సినిమాని నమ్మి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు అడుక్క తినాల్సిందే. బేసిక్ గా నాది ఫ్రస్ట్రేషన్ కాదండి, నాది బాధ. అంటే మన చేతిలోకి వచ్చి తిన్నామనుకో ఫుడ్ ని లాగేసి మోర్ల పడేసి ఎట్లుంటది, అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఫేస్ చేస్తుంది, డిస్ట్రిబ్యూటర్లు ఫేస్ చేస్తున్నారు విత్ లాసెస్. అది నా బాధ. నీకేం సంబంధం అంటే యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అ పీకే ఫ్యాన్ నాకు ఉంటుంది ఆ ఫీలింగ్. యాజ్ అన్ ఆడియన్స్ ఒక మూవీ ఫ్లాప్ అయితే ఎంతమంది సఫర్ అవుతారో నాకు తెలుసు. ఇది నా బాధ, ఇది నా ఫ్రస్ట్రేషన్. మైత్రి మూవీ మేకర్స్ మీరు మారరు, అవే రొట్ట కంటెంట్ పట్టుకొని వస్తారు, టికెట్ రేట్లు పెంచి మా మొహాన్ని కొడతారు, ఫ్యాన్స్ మీద పడేస్తారు, వీళ్ళే హెడ్ చేస్తారని చెప్పి. అవి ఆడితే లేకపోతే పీక్తే. మీరు మాత్రం సేఫ్ ఉంటారు టేబుల్ ప్రాఫిట్స్ తో, అంతే. ఆడ ఫైనల్ సఫర్ అవ్వాల్సిన డిస్ట్రిబ్యూటర్స్, మూవీ చూసే ఆడియన్స్, అంతే. సో ఇది గైస్ నా ఫ్రస్ట్రేషన్ వీడియో ఆన్ యూబీఎస్ ప్రొడ్యూసర్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. జిందాబాద్.